హలో అండి, అందరు బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. థమ్స్ అప్, అందరూ ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఈరోజు క్లాస్. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకుందామంటే వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, టుడేస్ టాపిక్ ఈజ్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే టెక్నిక్స్ ఏంటి అన్నది మనము ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, అందరు రెడీనా క్లాస్కి? 47 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అందరూ ఒకసారి ఎస్ అని చెప్పి మీరు మీ చాట్లో మెన్షన్ చేయండి, ఎస్ అని చెప్పి. దెన్ నా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. దెన్ మనము నెక్స్ట్ 1 అవర్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చదువుకుందాం. ఓకే, ఎస్ అందరూ ఒకసారి ఎస్ అని చెప్పి టైప్ చేయండి ప్లీజ్. థమ్స్ అప్ అని పెట్టేవాళ్ళు థమ్స్ అప్ అని చెప్పి పెట్టేవాళ్ళు థమ్స్ అప్ పెట్టండి. ఎస్, ఇక్కడ ఎవరో చెప్పారు ఎస్ అని చెప్పి. యా, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అయింది కదా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, మీద మనము ఈరోజు మాట్లాడుతున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ ముందర అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మాట్లాడుకునే ముందర మనకి తెలియాల్సింది ఏంటి అంటే అసలు ప్రాబ్లం ఏంటి. మనం ఏదన్నా సమస్య మనకి ఉంది అంటే ఆ సమస్య ఏంటో మనకి తెలిస్తేనే కదా ఆ సమస్యకి పరిష్కారం చూడగలిగేది. అసలు మనకి సమస్య ఏంటోనే అర్థం కాలేదు అంటే గనక మీరు దానికి ఎవరి దగ్గరికి పరిష్కారంకే వెళ్ళలేరు మీరు, రైట్? ఒంట్లో బాగాలేదు అనుకోండి, మాకు ఒంట్లో బాగాలేదు అన్న విషయం మీరు గ్రహించి మీకు తెలిస్తేనే కదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి వెళ్తారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ అడుగుతారు ఏమైంది, ఏంటి ప్రాబ్లము అని అడుగుతారా? అడిగిన తర్వాత మీరు చెప్పగలిగే పొజిషన్లో ఉండాలా లేదా? ఏమో తెలియదు సార్ అని అయితే చెప్పలేం కదా. లేదు సార్, నాకు దగ్గు వస్తుంది, రాత్రి నిద్ర పట్టట్లేదు, లేకపోతే జ్వరంగా ఉంది, తిన్నది అరగట్లేదు, లేకపోతే తిన్నది వామిటింగ్ అయిపోతుంది. ఇలాగా ఏదో ఒక సమస్య మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే దానికి తగ్గట్టు డాక్టర్ ఆయన స్టెతస్కోప్ అవి పెట్టి చూసి ఓకే మీది ఇది ప్రాబ్లము కాబట్టి మీరు మందులు వేసుకోండి అని చెప్తారు, అవునా డాక్టరు? అలాగా ప్రతి విషయంలోనూ మీకు ఎక్కడన్నా సరే ఏదన్నా సమస్య అనిపించింది అంటే ముందర సమస్య అని చెప్పి మీకు అనిపించాలి. మీకు సమస్య అని అనిపించిన దాని మీదే మనము సొల్యూషన్ పరిష్కారం వెతకడానికి ట్రై చేస్తాము, రైట్? ఇప్పుడు మళ్ళీ మనము మన ప్రెజెంటేషన్లోకి వెళ్దాము. చూడండి, problems can be in all shapes and sizes. My phone battery is always dead. I don't understand Max concept. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో వాళ్ళు 2 విషయాలు చెప్పారు. మై ఫోన్ బ్యాటరీ ఈజ్ ఆల్వేస్ డెడ్. ఎప్పుడు నా ఫోన్ బ్యాటరీ ఏదైతే ఉందో అది డెడ్ అయిపోతుంది. ఈ సమస్య, దీనికి సొల్యూషన్ ఏంటి?
అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అన్నది నెక్స్ట్ చూస్తాం కదా. నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, నాకు టెస్ట్ ఉంది రేపు, నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, అసలు ఎందుకు అర్థం కావట్లేదు అన్న దాని మీద మీకు అవగాహన రావాలి. రైట్, అప్పుడే కదా మనం సొల్యూషన్ చూడగలుగుతాము. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ చెప్పండి అందరూ ఒకసారి ఎస్ అని చెప్పి. చూడండి ఇక్కడ, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డూ యూ ఫేస్ మోస్ట్ ఆఫన్. మీకు ఇక్కడ పోల్ టైం అకాడమిక్ కనుక తీసుకుంటే హోంవర్క్ టఫ్ గా ఉందా, బ్యాడ్ గ్రేడ్సా, అంటే నాకు మంచి గ్రేడ్స్ రావట్లేదా, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్సా, ఈ మూడిటల్లో మీరు ఏదో ఒక పాయింట్ రాయండి. మీకు ఏది ప్రాబ్లం గా అనిపిస్తుంది, ఏ దాంట్లో అకాడమిక్ లో హోంవర్క్ టఫ్ గా ఉంటాయా, రప్షన్ గ్రేడ్ రావట్లేదా, లేకపోతే కాన్సెప్ట్ అర్థం కావట్లేదా, మీరు టైప్ చేయండి. మీరు ఇక్కడ టైప్ చేయండి ఏది అర్థం కావట్లేదు అన్నది. దీంట్లో టాపిక్ లో అకాడమిక్స్ లో మటుకు రాయండి. హోంవర్క్, బ్యాడ్ గ్రేడ్స్, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అకాడమిక్ వైజ్ లో మీకు ఏది ప్రాబ్లం కింద మీరు అనుకుంటారు? నన్ను అడిగితే కనుక టఫ్ హోంవర్క్, రోజు హోంవర్క్ ఇస్తూ ఉన్నారు అనుకోండి, రోజు ఇంటికి వెళ్ళి ఆడుకోకుండా నేను రాయాల్సి ఉంటుంది కదా, హోంవర్క్లు అన్నీ చేయాల్సి ఉంటుంది కదా, అది నాకు ప్రాబ్లం కింద అనిపిస్తుంది. ఓకే, మీకే అనిపిస్తుంది? ఇక్కడ రాయండి ప్లీజ్ అందరూ. హోంవర్క్ నాకు టఫ్గా అనిపిస్తుంది. మీకేది అనిపిస్తుంది మూడిటల్లో? ఎవరు ఏమి రాయట్లేదు ఇంకా? రాయాలి ఫాస్ట్గా. అసలు మీరు కొన్ని ఈ పీపీటీ పక్కన పెట్టి అసలు మీరు స్కూల్కి వెళ్ళాలి అంటే కనుక ఏది ప్రాబ్లంగా అనుకుంటారు రాయండి. మీరు స్కూల్కి వెళ్ళాలి అంటే కనుక ఏది ప్రాబ్లంగా అనుకుంటారు? టీచర్స్ మీ స్టూడెంట్స్ చేత రాయించండి ప్లీజ్. నేను రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఇది నా ప్రాబ్లము, ఇది మీ ప్రాబ్లం అన్నది రాయండి. ఇక్కడ మీరు రాయాలి ప్రాబ్లం ఏంటి. మీరు స్కూల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ సమస్యలు ఏంటి? రోజు హోంవర్క్ ఇస్తారు అది సమస్య. లేదు అంటే కనుక మీ స్కూల్కి మీ ఇంటికి చాలా దూరము కాబట్టి రోజు నడుచుకుంటూ వెళ్ళాలి, నాకు వేరే ఫెసిలిటీస్ లేవు, నాకు సరైన షూస్ లేవు, చెప్పులు లేవు. ఓకే, లేదు అంటే కనుక అలాగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సూపర్, ఇంకెవరికి అయితే ప్రాబ్లం లేదు స్కూల్కి వెళ్ళాలంటే కనుక. ఓకే, లేదు అంటే స్కూల్కి కాకుండా అసలు మీకు మ్యాథ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు? ఇక్కడ ఎవరు నో ప్రాబ్లమ్స్ సార్ అని రాస్తున్నారు. మ్యాథ్స్ లో ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు అండ్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? మ్యాథ్స్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, లేదు అంటే మాకు ఉన్న సిలబస్ చాలా ఎక్కువ ఉంది. అలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు మ్యాథ్స్ లో ఫేస్ చేస్తారు అది రాయండి పోనీ. మనం పోల్లోకి వెళ్దాము, పోల్లో చూద్దాము. ఓకే, ఇక్కడ ఒక పోల్ పెట్టాయి చూడండి. ద క్లాస్ రూమ్ ఈజ్ ఆఫన్ అన్టైడీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే.
వాట్ కుడ్ బి ద మెయిన్ రీజన్? స్కూల్ వదిలేసి వెళ్ళే టైంలో క్లాస్ అంతా చెత్త చెత్తగా ఉంటుంది. ఓకే, ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి కారణాలు ఏంటి? స్టూడెంట్స్ ఫర్గాట్ టు క్లీన్ అప్. స్టూడెంట్స్ క్లాస్ లోంచి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్ ని క్లీన్ చేయడం మర్చిపోతారు. లేదు అంటే కనుక ప్రాపర్ డస్ట్బిన్స్ అవి లేవు. లేదు అంటే కనుక ఆ రోజున ఎవరైతే క్లీన్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు. లేదు అంటే కనుక ఆల్ ది అబౌవ్ రీజన్. సమస్య క్లాస్ రోజు వెళ్ళిపోయేటప్పుడు చెత్తగా ఉంటుంది. దానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ ఫర్గాట్ టు క్లీన్ అప్. దే ఆర్ నాట్ ఎనఫ్ డస్ట్బిన్స్. కొన్నిసార్లు డస్ట్బిన్స్ అవి క్లాస్ దగ్గర లేదు అంటే కనుక అప్పుడు కూడా చెత్తగా అయిపోతుంది, మన ఇంట్లో కూడా లేకపోతే స్కూల్లో కూడా. దెన్ నెక్స్ట్, ఎవరైతే మన క్లాస్ రూమ్స్ అవి క్లీన్ చేసే స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ మెంబర్లు రాలేదు. అదా? లేదు అంటే కనుక ఆల్ ద అబోవా. ఏది ఆన్సరు? ఈ నాలుగిటల్లో ఏది ఆన్సరు? డి. ఎవరో డి అని చెప్పి రాశారు, ఆల్ ద అబోవ్ అని చెప్పి రాశారు. ఓకే, ఏది కారణం దీంట్లో? ఎస్, అందరూ ఆన్సర్స్ రాయండి. ఒకళ్ళు మటుకు డి అని చెప్పి ఆన్సర్ రాశారు. ఇంకా పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. ఇంకా ఎవరో ఏపీఆర్ఎస్ కమ్మనపల్లి. వీ డోంట్ ఫర్గెట్ క్లీనింగ్. ఓకే, వీ డోంట్ ఫర్గెట్ క్లీనింగ్. స్టూడెంట్ ఫర్గాట్స్ టు క్లీన్ అప్. ఓకే, వీ డోంట్ ఫర్గెట్ క్లీనింగ్. ఆప్షన్ డి అని చెప్పి ఎవరో రాశారు. ఆప్షన్ బి అని చెప్పి ఎవరో రాశారు. ఓకే, కొంతమంది బి రాశారు, కొంతమంది డి రాశారు. డస్ట్బిన్స్ లేవని చెప్పి రాశారు. ఓకే, దీనికి ఆన్సర్ దీంట్లో ఏదన్నా కూడా కరెక్ట్ ఉండొచ్చు, వాళ్ళ స్కూల్ ఇది బట్టి. కాకపోతే నేను ఓవరాల్ గా ఆన్సర్ పెట్టింది డి అని చెప్పి పెట్టాను. దీంట్లో అన్ని కారణాలు కూడా అయి ఉండొచ్చు. స్టూడెంట్స్ క్లీన్ చేయలేదు, దెన్ నెక్స్ట్ అక్కడ డస్ట్బిన్స్ లేవు, దెన్ నెక్స్ట్ అక్కడ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో, అది క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా లేరు. ఈ 3 ఆప్షన్స్ కారణంగా క్లాస్ రూమ్ అన్టైడీగా అంటే ఏంటి అంటే నీట్ గా లేకపోవడము. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ద క్లాస్ రూమ్ వాష్రూమ్ ఆఫెన్ హ్యాస్ లీకింగ్ ట్యాప్స్. వాట్ కుడ్ బి ద రీజన్? మన స్కూల్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్ లో ట్యాప్స్ లీక్ అయిపోతూ ఉన్నాయి. లీక్ అయిపోవడం అంటే ట్యాపుల నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ లీవ్ ట్యాప్స్ ఓపెన్ అంటే నల్ల కట్టేయకుండా వెళ్ళిపోవడం ఒక రీజన్. ట్యాప్స్ ఆర్ బ్రోకెన్ అండ్ నాట్ రిపేర్డ్. ట్యాప్స్ విరిగిపోయాయి, వాటిని రిపేర్ చేయలేదు, దానివల్ల కూడా నీళ్లు కారిపోతున్నాయి అన్నది ఒక రీజన్. వాటర్ ఈజ్ వేస్టెడ్ వైల్ ప్లేయింగ్. ఆడుకుంటూ పిల్లలు నల్ల తిప్పేసి అక్కడే నీళ్లతో ఆడుకుంటూ ఉంటారు, అక్కడే వాష్రూమ్ లోనే. దాని వల్ల కూడా ఒక రీజన్ అని చెప్పి ఇచ్చారు. ఇంకోటేమో ఆల్ ఆఫ్ ది అబోవ్. వాష్రూమ్ లో నల్లలోంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి, దానివల్ల. దానికి కారణం ఏంటి? ఇది సమస్య. దానికి కారణాలు ఏంటి అన్నది చూస్తున్నాం. నల్ల పాడైపోయిందా, లేకపోతే నల్ల ఓపెన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారా? కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మన ఇళ్లలో కూడా అవుతూ ఉంటుంది, స్కూళ్ళల్లో కూడా అయిపోతూ ఉంటుంది. మనము నల్ల ఓపెన్ చేస్తాము, నల్ల ఓపెన్ చేసినప్పుడు నీళ్లు రావు. నీళ్ళు రాకపోతే ఓకే, ట్యాంక్ లో నీళ్లు అయిపోయాయి అని చెప్పి అనుకుని మనము
ఆ నల్ల కట్టేయకుండానే మర్చిపోయి వచ్చేస్తాం. తర్వాత ఎవరో మోటార్ వేస్తారు, ట్యాంక్లో నీళ్లు పడతాయి. ట్యాంక్లో నీళ్లు పడిన తర్వాత ఆ ట్యాంక్ ఫుల్ అవుతూ ఉంటుంది, కింద నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎందుకంటే నల్ల కట్టేయడం మర్చిపోయారు కాబట్టి. ఇది సర్వసాధారణమైన సమస్య స్కూల్లో కానీ లేదంటే ఇళ్లలో కానీ. దీంట్లో ఏది ప్రాబ్లం? ఏబిసిడిలో ఏది ప్రాబ్లం అనుకుంటున్నారు మీరు? బి. బి. కొంతమంది బి రాశారు. కొంతమంది బి రాశారు. ట్యాప్స్ ఆర్ ఓకే, నాట్ రిపేర్డ్. ఓకే, ఇది కూడా కండిషనల్ ఉంటుంది. మీ 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 స్కూళ్ళ పరిస్థితుల బట్టి అది ఏ అన్న అయి ఉండొచ్చు, బి అన్న అయి ఉండొచ్చు, సి అన్న అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. మీ మీ స్కూల్స్ లేకపోతే మీరు ఉంటున్న వాతావరణం బట్టి మీ ఇళ్లలో కానీ ఎక్కడన్నా సరే. కాకపోతే నేను దీనికి కూడా జనరలైజ్డ్ ఆన్సర్ సి అని చెప్పే పెట్టేశాను. ఎందుకంటే అన్ని సిచ్యుయేషన్స్ లోనూ వాటర్ లీకేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఓకే, ఈ 3 సిచ్యుయేషన్స్ లోనూ వాటర్ లీక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఆన్సర్ డి అని పెట్టాను. ఈ క్వశ్చన్ కి చెప్పండి ఆన్సర్. పిల్లలందరికీ తెలుస్తుంది ఇది. ఓకే, ఒకవేళ కనుక మీరు స్కూల్కి వెళ్ళాలి అంటే రోజు బ్యాగ్ మోసుకుని వెళ్ళాలి. ఆ బ్యాగ్ లో పుస్తకాలు మోసుకుని వెళ్ళాలి. ఆ బ్యాగ్ లో పుస్తకాలు రోజు మోసుకుని వెళ్ళాలి. కారణం ఏంటి? క్యారింగ్ ఆల్ బుక్స్ ఎవ్రీ డే. రోజు మీరు 6వ క్లాసు 7వ క్లాసు చదువుతున్నారంటే ఉన్న బుక్లన్నీ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవడము, అదొక ప్రాబ్లము. బ్రింగింగ్ అన్నెసెసరీ ఐటమ్స్, పుస్తకాలతో పాటు ఇంకేమైనా బాక్సెస్ కానీ, కంపాస్ బాక్స్ కానీ, ఇంకేదన్నా కలర్ పెన్సిల్స్ కానీ, కలర్ పెన్స్ కానీ, ఇంకేదన్నా కానీ బ్యాగ్లో పెట్టుకుని రోజు మోసుకురావడము. నాట్ ఫాలోయింగ్ ద టైం టేబుల్. సపోజ్ ఈ రోజు నాకు ఓన్లీ 3 క్లాసులే ఉన్నాయి, కానీ మొత్తం 7 సబ్జెక్టులు లేదంటే మనకున్న 8 సబ్జెక్టుల బుక్కుల్ని పెట్టుకుని బ్యాగ్ లో వచ్చేయడము, అది సమస్య. లేకపోతే ఆల్ ఆఫ్ ద అబోవ్నా? ఏది? ఇవన్నీ కూడా మీకు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మీ మీ పరిస్థితులని బట్టి ఏబిసిడిలో ఏదో ఒకటి అవ్వచ్చు. మీ సిచ్యువేషన్ బట్టి ఏది ఆన్సర్ చెప్పండి మీరు ఇక్కడ. ఏబిసిడిలో డి 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 అని చెప్పి డి, ముగ్గురు డి రాశారు. ఓకే, దీనికి కూడా ఆన్సర్ డీనే. దీనికి కూడా ఆన్సర్ డీనే. అసలు వై బాదర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్? మనము అసలు ప్రాబ్లమ్ ని సాల్వ్ చెయ్యాలి అని ఎందుకు అనుకుంటాము? ఎందుకు అనుకోవాలి? మనం ఎందుకు అనుకుంటాము? ఎందుకని అనుకోవాలి? ఇందాకటి ఈ ఎగ్జాంపులే తీసుకోండి. మీరు ఈ ఎగ్జాంపులే తీసుకోండి. రోజు అనవసరంగా మీరు బుక్కులు, మీకు రోజుకి 3 సబ్జెక్టులే ఉన్నాయి, కానీ రోజు మీరు 7-8 సబ్జెక్టుల బుక్కులు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానివల్ల మీకు నీరసం వస్తుంది, ఆకలి వస్తుంది, లేకపోతే ఒకనొక స్టేజ్ లో అసలు స్కూల్కి వెళ్ళాలన్న ఇంట్రెస్టే పోతుంది. రోజు బుక్కులు ఎవడు మోసపోతాడని చెప్పి. రైట్. అదే కనుక మీకు ఒక టైం టేబుల్ అది ఉంటే కనుక దాని ప్రకారమే వెళ్తూ ఉంటే కనుక మీకు ఓకే, కొన్ని బుక్లే తీసుకెళ్తారు, అవసరమైన బుక్లే తీసుకెళ్తారు. కాబట్టి మీ స్కూల్ బ్యాగ్ ఏదైతే ఉందో అది బరువే ఉండదు. లేదంటే కనుక మీ స్కూల్లో టీచర్స్ ఏమైనా కొత్త ఐడియా తోటి వచ్చి మీ బ్యాగులన్నీ స్కూల్లోనే పెట్టేయండి, వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చదువుకోండి అని చెప్పారు అంటే కనుక, టీచర్లు ఎవరన్నా అలాంటి మెథడ్ ఏమన్నా వస్తే కనుక అప్పుడు హ్యాపీగా అసలు మీరు బుక్కులే ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, స్కూల్లోనే చదువుకోవచ్చు. రైట్. సో ఏదన్నా సరే సమస్య మనకి ఉన్నప్పుడు ఆ సమస్యని మనము రిజాల్వ్ చెయ్యనంతసేపు
మనము యాక్చువల్గా ముందరికే వెళ్ళలేము. ఇప్పుడు చూడండి, రోజు బ్యాగ్ తీసుకెళ్తూ ఉన్నారు. బ్యాగ్ తీసుకెళ్తూ ఉంటే రోజు బ్యాగ్ ఏం తీసుకెళ్తాం, రోజు అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, నేను అసలు స్కూల్కి వెళ్ళాను పో అని చెప్పి స్కూల్కి వెళ్ళడం మానేస్తారు, లేకపోతే చదవడం మానేస్తారు. రైట్. ఇవన్నీ చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి చదువు మీదనే ఇంట్రెస్టే పోతుంది. అసలు స్కూల్కి ఎందుకు వెళ్తాము, చదువుకోవడానికి వెళ్తాం. కానీ ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు మనకి చదువు మీదే ఇంట్రెస్ట్ పోయి అసలు స్కూల్కి వెళ్ళడం మానేస్తాం మనము. అదే ఇక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు చెప్పడానికి. అవాయిడ్ బిగ్గర్ హెడేక్. రైట్. అవాయిడ్ బిగ్గర్ హెడేక్స్. మీరు ఆ సమస్య ఏదైతే ఉందో, స్కూల్కి బ్యాగ్ తీసుకెళ్ళాలన్న సమస్యని మీరు స్టార్టింగ్లోనే ఎలాగ మనం తీసుకెళ్ళాలి ఏంటి అన్నది కనుకను మీరు స్టార్టింగ్లోనే కనుకను మీరు రిజాల్వ్ చేసేసుకుంటే తర్వాత ఏమవుతుందంటే అది మీ స్కూల్కి వెళ్ళడానికి ప్రాబ్లము కాదు. దాని తర్వాత మీరు హ్యాపీగా ఆ క్లాసు, ఆ తర్వాత నెక్స్ట్ క్లాసు, తర్వాత నెక్స్ట్ క్లాసు, అలాగా మనము ఉన్నత చదువులు అంటాం కదా, హయ్యర్ ఎడ్యుకేషన్. మనము చదువుకుంటూ మనము హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా దాటి మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతాం. లేదు అంటే గనక మన మన ఇది ఒక్క బ్యాగ్ తోటే లైఫ్ ఆగిపోతుంది. రైట్. ప్రతి దానికి అంతే, ఏదన్నా సరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చిన్న చిన్నవే ఉంటాయి. కానీ ఆ సొల్యూషన్ కనిపెట్టే ఓకే. సో మనకి ఏదన్నా సరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, చాలా పెద్ద ప్రాబ్లమ్సే ఉండొచ్చు లైఫ్లో. లైఫ్లో చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్సే ఉండొచ్చు. చదువు విషయంలో ఉండొచ్చు. రైట్. చదువు విషయంలో ఉండొచ్చు. లేకపోతే కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు పుట్టుకతోటే ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ ఉండకపోవచ్చు. కొంతమందికేమో మాట్లాడడమే రాని వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది వినిపించని వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది కొంతమంది అసలు ఇదేమంటారు, ఐస్ కనిపించని వాళ్ళు ఉంటారు. ఇలాగా సమస్యలు కొంతమందికి చిన్న సమస్యలు ఉంటాయి. కానీ కొంతమందికి పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉంటాయి లైఫ్లో. ఆ సమస్యని మనము చూసే దృక్పథం అంటారు కదా, మనం చూసే కోణం ఉంటుంది కదా, అది చాలా ముఖ్యము. లేదు అంటే గనక మనము ఈ అడుగు తీసి అడుగు వేయాలి అంటే కూడా మనం భయం వేస్తూ ఉంటుంది. అమ్మో, నెక్స్ట్ అడుగు ఏమవుతుంది. రైట్. వానాకాలంలో మనం బయటకు వెళ్తూ ఉంటాము. వానాకాలంలో మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల వాటర్ ఫుల్గా మనంత ఎత్తులో వాటర్ వెళ్తూ ఉంటుంది. మనం ఆ వాటర్ లో మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తాం. మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం ముందర అడుగు ఎక్కడేస్తామో మనకి తెలియదు. రైట్. అక్కడ గుంటన్నా ఉండొచ్చు, రోడ్ అన్నా ఉండొచ్చు, లేదంటే అక్కడ ఒక క్రొకడైల్ అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. రైట్. సో మనము వేసే అడుగుని జాగ్రత్తగా వేసుకుంటూ రోజు మన ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం కదా వానాకాలంలో. ఫుల్ మనంతటి ఎత్తులో వాటర్ ఉన్నా కానీ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటామా లేదా మనందరము? అలాగే లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే, దానికి ఒక చిన్న సొల్యూషన్ అన్నది ఉంటుంది. ఆ సొల్యూషన్ ని మనము వెతికి ఆ సొల్యూషన్ ని పట్టుకున్న రోజున ఎలాంటి పెద్ద సమస్య అయినా కూడా హ్యాపీగా మనము రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇదే వాళ్ళు చెప్తా ఉన్నారు, అవాయిడ్ బిగ్గర్ హెడేక్. అంతేగాని అయ్యో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, లేకపోతే నేను ఇది మ్యాథ్స్ చేయలేకపోతున్నాను, ఇంకేదో చేయలేకపోతున్నాను. ఎస్, కరెక్టే, నేను చేయలేకపోతుంటే కారణాలు ఏంటి? ఎప్పుడన్నా సరే మనం చేయలేకపోతున్నాము అంటే అక్కడ ఆగిపోకూడదు. దానికి కారణాలు వెతకాలి. కారణం ఏంటి? చూడండి ఇక్కడ కారణం ఏంటి, వై. చూడండి ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను.
వై ఐ ఫెయిల్డ్ మై ఎగ్జామ్. ఒకవేళ నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఓకే ఫెయిల్ అయ్యాను, కారణం ఏంటి? నేను సరిగ్గా చదవలేదా? నేను సరిగ్గా చదవకపోవడం వల్ల ఫెయిల్ అయ్యానా? లేదు, నేను సరిగ్గా చదివాను కానీ చదివింది నాకు అర్థం కాలేదని ఫెయిల్ అయ్యానా? లేదు అంటే కనుక నేను అసలు చదవలేదు, టైం అంతా ఫ్రెండ్స్ తోటో లేదంటే ఆడుకుంటూనో గడిపేశాను. ఓకే, అందుకనా? లేకపోతే ఏంటి అసలు కారణాలు ఏంటి అన్నదే మనము ఇక్కడ రూట్ కాజ్ అంటాం. రూట్ కాజ్ అంటే ఏంటి? అసలు మూలం, ఆ సమస్యకి మూలం ఏంటి? కొన్ని సమస్యలకి మనకి మూలం తెలిసింది అంటే ఆ సమస్యని రిజాల్వ్ చేయొచ్చు. సపోజ్ ఎవరన్నా ఉన్నారు, నేను సరిగ్గా చదవట్లేదు, మ్యాథ్స్ సరిగ్గా రాలేదు, ఓకే నాకు మ్యాథ్స్ సరిగ్గా రాలేదు కాబట్టి నేను ట్యూషన్ పెట్టించుకుంటాను, లేదంటే ఇంకో గంట ఎక్కువసేపు కష్టపడతాను, అంతేగాని నాకు అర్థం కాలేదు కదా అని చెప్పి బుక్ నేను అవతలికి పడేయను. నేను ఇంకోసారి చదువుతాను. దీనికి రిలేటెడ్ ఎవరైనా టీచర్స్ ఉంటే కనుక ఆ టీచర్స్ చేత చెప్పించుకుంటాను. కాకపోతే మా స్కూల్లో ఇంకా వేరే వేరే హయ్యర్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, 8th క్లాస్ వాళ్ళు కానీ 9th క్లాస్ వాళ్ళు కానీ, మా క్లాస్లోనే కొద్దిగా బాగా చదివిన వాళ్ళు లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత చెప్పించుకుని నేను మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పి మీరు ట్రై చేస్తే లాస్ట్కి మీరు ఆ రూట్ కాజ్ అన్నది మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, అప్పుడు మీకు ఈజీగా మీ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకుంటారు. ఎవరన్నా మీరు చిన్న ఎగ్జాంపుల్, ఎవరన్నా సుత్తితో రాయిని కొడుతూ ఉంటారు, ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా మీరు? పిల్లలు కానీ టీచర్స్ కానీ, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్ని సుత్తితో కొట్టడం ఎవరన్నా చూసారా? కొద్దిగా మెన్షన్ చేస్తారు ఇక్కడ, ఎస్ ఆర్ నో అన్నది. ఎస్, సుత్తితోటి ఎస్, సుత్తితోటి మనము ఫస్ట్ టైమే కొట్టంగానే రాయి విరిగిపోతుందా? ఒక పెద్ద కొండ తీసుకోండి, ఆ పెద్ద కొండ రాయితో ఒక్కసారి సుత్తితో కొడితే విరిగిపోతుందా? విరగదు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, 10th టైం, 1000 టైం, కొన్నిసార్లు 10,000 దెబ్బలు వేస్తే గానీ ఆ కొండ విరగదు. రైట్, ఆ 10,000 దెబ్బలకి కూడా ఆఖరి 9,999 దెబ్బతోటి కాదు కదా అది విరిగేది. మొదటి దెబ్బ నుండి ఆఖరి దెబ్బ వరకు మీరు ఎఫర్ట్ పెట్టగా లాస్ట్కి ఫైనల్ గా ఆ కొండ సుత్తి దెబ్బకి విరుగుతుంది. రైట్, అలాగే మీకు ప్రతి ప్రాబ్లమ్ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? సమస్య ఏంటి అన్నది చూసిన తర్వాత వాట్ ఆర్ ది కాజెస్? ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? మీకు చెప్పా కదా, ఇందాక మీకు అడిగా కదా, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు జ్వరంగా ఉంది డాక్టర్ గారు అని చెప్పి మీరు వెళ్తే డాక్టర్ గారు ఫస్ట్ అడిగేది ఏంటి? ఓకే, ఎప్పటి నుండి ఉంది? వానలో తడిచావా, లేకపోతే ఎండలో బయట తిరిగావా, ఏమేం చేసావు అని చెప్పి ఓ 10 క్వశ్చన్లు అడుగుతారు. రైట్, ఇందాక నేను ఈ ప్రెజెంటేషన్ లో చూపించినట్టు Y1, Y2, Y3, Y4 లాగా
డాక్టర్ గారు ఒక 5-6 ప్రశ్నలు అడుగుతారు. ఆ 5 ప్రశ్నల్లో మీరు చెప్పే ఆన్సర్ బట్టి ఓకే, దీనివల్ల మీకు ఈ సమస్య వచ్చింది అంటే ఏంటి, మనకి సమస్య తెలిసింది. జ్వరము అన్నది సమస్య. ఎందువల్ల వచ్చింది అన్న దానికి ఓ 10 కారణాలు చెప్తాం. ఆ 10 కారణాలు మనం చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ గా డాక్టర్ ఏమిస్తారు మనకి, డాక్టర్ విల్ give us medicine. డాక్టర్ విల్ గివ్ us the medicines, రైట్. అంటే ఏంటి, ఇక్కడ డాక్టర్ కి ప్రాబ్లం ఏంటి అన్నది మనం క్లారిటీగా చెప్తే ఆ క్లారిటీగా చెప్పిన దాన్ని బట్టి ఆయన మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏదన్నా సరే మీరు ఇక్కడ ఎవరన్నా సరే మీరు అనుకుంటున్న ఏదో ఒక సమస్య గురించి ఇక్కడ రాయండి. ఎవరన్నా సరే ఓపెన్ క్వశ్చన్ అన్నమాట. ఎవరన్నా అనుకుంటున్న ఏదో ఒక సమస్య గురించి రాయండి. నేను రోజు పోలు అది ఇది అంటున్నా కదా, ఈరోజు మీరే ఏదో ఒక సమస్య రాయండి. దానికి మనము అసలు రూట్ కాజ్ ఏంటి అన్నది ఈ క్లాస్లోనే ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఎవరో ఒకళ్ళు ఏదన్నా సరే, అయితే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు అనుకుంటున్న సమస్య గురించి రాయండి, ఒక సమస్య గురించి. ఎస్, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమస్య గురించి రాయండి. ఏదన్నా సమస్య, క్యారియర్ సమస్య కావచ్చు, లేదు అంటే కనుక మన సొసైటీలో జరిగే ఏదన్నా సమస్య కావచ్చు, లేదు అంటే కనుక ఇంకేదన్నా సమస్య రాయాలండి. ఇక్కడ ఓన్లీ వన్ సమస్య. ఎక్సలెంట్ క్వశ్చన్. ఏపీఎంఎస్ కాలక్కాడ, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్. అండ్ మీరు టీచర్ అయి ఉంటే కనుక ఓకే, మీరు టీచర్ మీరు కానీ లేకపోతే మేము కానీ మా చిన్నప్పుడు అసలు స్ట్రెస్ అన్న పదమే మాకు తెలియదు. అలాంటిదో ఇంగ్లీష్ పదం ఉంటుందని కూడా తెలియదు. మేము చదివాము, లేదంటే కనుక స్కూల్లో టీచర్లు కొట్టేవారు, ఇంటి దగ్గర పేరెంట్స్ కొట్టేవాళ్ళు. ఓకే, ఈ రోజుల్లో స్కూల్లోనూ టీచర్లు కొట్టకూడదు. దెన్ నెక్స్ట్ ఇంటి దగ్గర పిల్లల్ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కొట్టకూడదు. దట్ ఈస్ ద న్యూ రూల్. ఓకే, సో మా చిన్నతనంలో మాకు స్ట్రెస్ అన్న పదమే ముందర తెలియదు. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ న్యూ వర్డ్. మనము పిల్లల బ్రెయిన్లలో దూర్ చేసిన వర్డ్ ఏదన్నా ఈ రీసెంట్ టైంలో వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఓకే రాశారు స్ట్రెస్ అని. కారణాలు ఏంటి? రీజన్స్ ఫర్ స్ట్రెస్ రాయండి. అందరూ రీజన్స్ ఫర్ స్ట్రెస్ రాయండి. నేను కూడా రాయడం స్టార్ట్ చేస్తాను. స్ట్రెస్ కి గల కారణాలు ఏంటి అందరూ ప్లీజ్. టీచర్స్ ఎవరో చాలా మంచి కాన్సెప్ట్ అడిగారు అని చెప్పి, చాలా 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 మంచి కాన్సెప్ట్. దీనికి గంట కాదు ఓ రోజంతా మాట్లాడినా కూడా మాట్లాడే కాన్సెప్ట్. పిల్లల్లో స్ట్రెస్, ఎందువల్ల పిల్లల్లో స్ట్రెస్ పెరుగుతోంది? టీచర్స్ మీరే రాయాలండి. మీ పిల్లలు రాయకపోయినా కానీ మీరన్నా రాయండి. ఎందుకంటే మీరు మీ పిల్లలతో
మీ స్కూల్లో స్టూడెంట్స్ తోటి కోఆర్డినేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు రాయండి రీజన్స్. illness, heavy load of work it seems. Okay, heavy load of work పిల్లలకి. ఓకే, heavy load of work for more టాకింగ్ వల్ల కూడా స్ట్రెస్ వస్తుందా అండి? ఎక్కువ మాట్లాడడం వల్ల స్ట్రెస్. ఓకే, ఇంకా 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 స్ట్రెస్ కి గల కారణాలు రాశారు ఇక్కడ. హెవీ లోడ్, ఇల్నెస్, డాక్టర్, when did doctor help, more thinking. ఓకే, ఎక్సలెంట్. మోర్ థింకింగ్ ఎవరి నుండండి? స్టూడెంట్స్ నుండా, పేరెంట్స్ నుండా, లేకపోతే టీచర్స్ నుండా? మోర్ థింకింగ్. అండ్ ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే కంపారిజన్. unable to meet the standards due to many reasons. Excellent. మెయిన్ రీజన్ ఏంటంటే కంపారిజన్. ఎందువల్ల అంటే మనము యాపిల్ ని ఆరెంజ్ ని కంపేర్ చేయొచ్చా? మనము we compare apple and orange? Can we compare banana and orange? Can we compare banana and grapes? బనానాని గ్రేప్స్ ని కంపేర్ చేయగలుగుతామా మనము? బనానాని ఆరెంజ్ ని కంపేర్ చేయగలుగుతామా? దేని విశిష్టత దాందే, రైట్? దేని విశిష్టత దాంది. అలా కాకుండా మనము ఈ మధ్య ఏం చేస్తున్నామంటే పిల్లల్ని వాళ్ళకి 80% వచ్చింది, నీకు ఓన్లీ 45% వచ్చింది. ఎందువల్ల? వాళ్ళకి అంత వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి అంతే ఫీజు కడుతున్నారు, మీకు అంతే ఫీజు కడుతున్నారు. నీకేమో 40% వచ్చింది, వాళ్ళకి 80% వచ్చింది. కంపారిజన్ పిల్లల్ని స్ట్రెస్ కి గురి చేస్తుంది. ఎప్పుడన్నా సరే కంపారిజన్ అన్నది అస్సలు పిల్లలకి మధ్యలో అసలు కంపారిజన్ అన్నదే ఉండకూడదు. వాళ్ళు ఇంట్లో సిబ్లింగ్స్ అన్నా అవ్వచ్చు, అన్న తమ్ములన్నా అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళన్నా అవ్వచ్చు, ఇంట్లో తోబుట్టువులు, ఇంట్లో ఏ తోబుట్టువులతో అన్నా సరే, లేకపోతే మనం బయట స్టూడెంట్స్తో అన్నా సరే, మనము కంపారిజన్ అన్నది ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా వేరే పిల్లల్లో స్ట్రెస్ పెరిగిపోతుంది. 80 మార్కులు వచ్చాయి, 80కి సంతోషించకుండా 100కి 100 ఎందుకు రాలేదు, 80 ఎందుకు వచ్చాయి, మిగతా 20 ఎక్కడ పోయాయి? 80 అన్నా కనీసం వచ్చాయి కదా. ఓకే, 80 వచ్చాయి, గుడ్. నెక్స్ట్ టైం ఉన్న నువ్వు మిగతా మార్కులు ఎక్కడ తగ్గాయో అన్నది చూసుకుని మిగతా మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయి. రైట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్. ఓకే, ఇంకా కంపారిజన్. రెండోది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. మా చుట్టాల పిల్లాడు అమెరికాకి వెళ్ళిపోయాడు, మావాడు అమెరికాకి వెళ్ళిపోయాలి. లేదంటే మా చుట్టాల పిల్ల డాక్టర్ అయిపోయింది కాబట్టి మావాడు డాక్టర్ అయిపోవాలి. అదే మా చుట్టాల పిల్లాడు లేకపోతే పిల్లో ఐఏఎస్ అయిపోయారు, మా వాళ్ళు ఐఏఎస్ అయిపోవాలి. వాట్ ఈజ్ మీన్ బై కంపారిజన్? కంపారిజన్ అంటే అండి ఒకళ్ళని కంపేర్ చేయడము. ఎగ్జాక్ట్ మీనింగ్ కంపారిజన్ అంటే, ఒక్క నిమిషం అండి, ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుగు మీనింగ్ ఒకటే, ఒక నిమిషము.
ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే సరి పోల్చడం అంటారు. ఇద్దరిని ఒక రెండు రెండు విషయాలను తీసుకుని సరిపోల్చడం ని మనం కంపారిజన్ అంటాం. సపోజ్ ఒక అబ్బాయికి 80% వచ్చింది, ఒక అబ్బాయికి 55% వచ్చింది. చూడు ఇక్కడ వీడికి 80 వచ్చింది, 55 వచ్చింది అని చెప్పి మనము సరిపోలుస్తూ ఉంటాం కదా, దాన్ని మనము యాక్చువల్గా కంపారిజన్ అని చెప్పి అనొచ్చు. హౌ టు కర్బ్ డీవియేషన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. హౌ టు కర్బ్ డీవియేషన్ అండ్ డిస్ట్రాక్షన్, ఇది కూడా ఓకే. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఆ ఇంట్రెస్ట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇదండి. ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఏరియా ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ ఏరియా అన్నది మనము చిన్నప్పటి నుండే ఐడెంటిఫై చేసి కనుకను వాళ్ళని ఆ పర్టికులర్ ఫీల్డ్ లో కనుక పంపిస్తే రాణిస్తారు వాళ్ళు. ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎక్కడో చదివాను, పిల్లల్ని చిన్నప్పుడు ఒక పేరెంట్ ఏం చేశారంటే, చిన్నప్పుడు చదువుతో పాటు స్పోర్ట్స్ లో ఎక్కడో జాయిన్ చేశారు, స్విమ్మింగ్ లో జాయిన్ చేశారు. ఒక నెల స్విమ్మింగ్ జాయిన్ చేశారు, నెల తర్వాత ఇంట్రెస్ట్ పోయింది, వదిలేశారు. దాని తర్వాత కరాటే జాయిన్ చేశారు, వదిలేశారు. దాని తర్వాత 3వ నెలలో రన్నింగ్ జాయిన్ చేశారు, వదిలేశారు. 4వ నెలలో క్రికెట్ జాయిన్ చేశారు. క్రికెట్ జాయిన్ చేసిన తర్వాత నుండి రోజు ఆ క్రికెట్ గురించి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి వివరించి ఆ రోజు ఏమేమి అచీవ్ చేశాడో అన్నది ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ పేరెంట్స్ కి చెప్పే విధానాన్ని బట్టి, ఓ ఈ పిల్లాడికి ఇది ఇంట్రెస్టింగ్ ఏరియా. మీకు వేరే క్లాస్ వాళ్ళకు నేను ఒకసారి చెప్పాను చూడండి, చంద్రముఖి సినిమాలో మీరందరూ చూశారు కదా. చంద్రముఖి సినిమాలో ఆవిడ పేరేంటి, హీరోయిన్ ఆ నగలని చూడంగానే ఒక రకమైన కళ్ళల్లో ఒక రకమైన తేజస్సు, ఆనందం కనిపిస్తుంది ఉంటుంది చూడండి. అలాగే మీరు చిన్నపిల్లల్లో కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఇష్టమైన విషయాన్ని వాళ్ళు మనకి చెప్పేటప్పుడు అంతే ఆనందంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ ఆనందంతో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఆ ఇంట్రెస్ట్ కనుకను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ ఇంట్రెస్ట్ లోంచి వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు. చిన్నప్పుడే కోనేరు, హంపి వీళ్ళందరూ చాలా చిన్నప్పుడే వాళ్ళు గ్రాండ్ స్లామ్స్ సాధించేశారు. అది ఎలా చేయగలిగారు అంటే, ఆ చిన్న వయసులోనే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే స్కూల్లో టీచర్స్ కానీ ఎవరన్నా సరే అది ఐడెంటిఫై చేయగలిగారు కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ స్టేజ్ లో వెళ్ళగలిగారు. ఓకే, ఇక్కడ ఎవరో చెప్పారు ల్యాక్ ఆఫ్ పేరెంటల్ కేర్. ఓకే, ఈ ల్యాక్ ఆఫ్ పేరెంటల్ కేర్ అన్నది మీకు ఎక్కువ సిటీస్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక సిటీస్ లో మీరు మదర్ ఫాదర్ ఇద్దరు కూడా జాబులకి వెళ్ళిపోయి, ఓకే, మదరు ఫాదరు ఊర్లలో కూడా ఇప్పుడు అది పెరుగుతోంది. పేరెంట్స్ ఇద్దరు జాబులకి వెళ్ళిపోయి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పేరెంట్స్ ఏమో జాబ్కి వెళ్తారు, వాళ్ళు వచ్చేసరికి ఎప్పుడో రాత్రి అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి పిల్లలు వీళ్ళ ఆటలు వీళ్ళ పాటలతోటి వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి టైంలో కూడా ల్యాక్ ఆఫ్ పేరెంటల్ కేర్ వల్ల ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వేరే వ్యాపకాలకి వాళ్ళు అలవాటు పడడం వల్ల కూడా కొన్ని సార్లు, లేదు అంటే వేరే వ్యాపకాలకి అలవాటు పడకపోయినా, అయ్యో వేరే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతోటి ఆడుకుంటూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా వీళ్ళు ఈ పిల్లలు, అయ్యో మా అమ్మ నాన్న ఉన్నారు కానీ నాతో ఆడట్లేదు, అది ఇది అదో రకమైన స్ట్రెస్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ పిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అని ఐడెంటిఫై చేయగలిగితే పేరెంట్స్కి, ఓకే, ఎర్లీ స్టేజ్ లోనే వాళ్ళు దాన్ని డిటెక్ట్ చేయగలిగితే లేటర్ స్టేజ్ లో ప్రాబ్లమ్స్ పిల్లలు వాళ్ళు ఏంటి కాలేజీకి కానీ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కానీ
వాళ్ళు దారి తప్పకుండా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి. డీవియేషన్ అండ్ డిస్ట్రాక్షన్ అంటే మేజర్లీ డీవియేషన్ డిస్ట్రాక్షన్ కి గల కారణాలు ఏంటంటే టీవీలో. మా చిన్నప్పుడు మాకు అసలు టీవీ అంటే కూడా ఏంటో తెలియదు మాకు. ఈ రోజుల్లో టీవీల కంటే కూడా మొబైల్ ఎక్కువ మంది పిల్లలు మొబైల్‌లకి లేకపోతే మొబైల్ గేమ్స్‌కి ఎక్కువ అలవాటు పడిపోయి వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. ఓకే. అండ్ వాళ్ళని అది కూడా అక్కడ పేరెంటల్ కానీ లేకపోతే టీచర్స్‌ది కానీ ఆ బాధ్యత చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో సొసైటీలో. ఓకే. ఇంటి దగ్గర పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్‌లో వాళ్ళుండి టీచర్స్ మీద డిపెండ్ అయ్యి టీచర్స్‌కుండే ప్రెషర్స్ టీచర్స్‌కుంటాయి. కాబట్టి ఈ రెండిటలి వల్ల మళ్ళీ పిల్లలు మళ్ళీ స్ట్రెస్‌కి గురవుతున్నారు. ఇది కూడా ఒక కారణము. డీవియేషన్ అంటే అదే వాళ్ళు చదువు మీద కాకుండా వేరే వాటి మీద ఫోకస్ అయిపోవడం, గొడవలకి వెళ్ళిపోవడం, లేదంటే గనక ఇప్పుడు ఇప్పుడు మనం టీవీల్లో చూస్తూ ఉంటాం గదా! వేరే అలవాట్లకి వాళ్ళు బానిసలైపోవడము, ఇవన్నిటికి దారి తీస్తుంది. ఎవరో ఎవరు రాసారో గానీ చాలా మంచి టాపిక్ ఇచ్చారండి. సో, స్ట్రెస్‌కి గల కారణాలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటి అంటే, అన్నిటికంటే విలువైనది జీవితం. లైఫ్, లైఫ్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే ముఖ్యమైనవి. స్ట్రెస్ అన్నది లైఫ్‌లో ఏదో ఒక చిన్న భాగం మటికే. కానీ లైఫ్ మొత్తం కాదు. లైఫ్‌లో ఆ చిన్న భాగాన్ని మనము ఐడెంటిఫై చేసి, దానికి కనుక ఇందాక మీకు చెప్పినట్టు ఓకే. నాకు స్ట్రెస్సే ప్రాబ్లము. స్ట్రెస్ నేను ఎందువల్ల అవుతున్నాను? కారణాలేంటి? ఇక్కడ చాలా మంది కారణాలు రాశారు గదా! వీటిల్లో వీటిల్లో కారణాలు ఏంటి? వీటిలో కారణాలు ఏంటి? అన్నది కనుకను నేను ఐడెంటిఫై చేయగలిగితే, అసలు కారణాలు ఏంటి అని ఐడెంటిఫై చేయగలిగితే, దానికి మనము అప్పుడు సొల్యూషన్స్ వెతకగలుగుతాం. ఎవరో ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై రెడిక్యులస్ అని రాశారు. రెడిక్యులస్ అంటే ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అంటే గనక హాస్యాస్పదము అని చెప్పి కూడా మనం చెప్పొచ్చండి. రెడిక్యులస్ అంటే మనము హాస్యాస్పదము అని చెప్పి కూడా చెప్పొచ్చు. లేదంటే గనక వేళాకోళంగా ఉండే బిహేవియర్ చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి బిహేవియర్‌లు చేస్తూ ఉంటారు చూడండి. అది బిహేవియర్ కింద తీసుకుంటే గనక రెడిక్యులస్ బిహేవియర్ అని చెప్పి అంటూ ఉంటారు. రెడిక్యులస్ బిహేవియర్ అంటే ఏంటి? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం వాళ్ళు. సో, ఆ రెడిక్యులస్‌కే మనకి వి హావ్ సో మెనీ సినోనిమ్స్. ఒకటేమో హాస్యాస్పదంగా అని చెప్పి రాయొచ్చు. లేదంటే గనక మనం దాన్ని బిహేవియర్‌తో కనుక మనం అటాచ్ చేస్తే హాస్యాస్పదమైన బిహేవియర్ అని చెప్పి కూడా మనము రాయొచ్చు. ఇంకా రీజన్స్ చెప్పాలండి స్ట్రెస్‌కి. వేరే రీజన్స్. మీరు పిల్లల మధ్యలోనే ఉంటారు కాబట్టి మీ దగ్గర ఇంకా చాలా చాలా రీజన్స్ తెలుస్తుంది. కొంతమంది ఇదేమంటారు పెద్ద పెద్ద కార్‌లలో స్కూలుకి వస్తూ ఉంటారు. కొంతమంది మామూలు కార్‌లో స్కూలుకి వస్తూ ఉంటారు. మీకొక రియల్ టైమ్ సినారియో చెప్తాను. మా ఫ్రెండ్ విషయంలోనే. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఒక పాష్ స్కూల్‌లో జాయిన్ చేశాడు. ఆ స్కూల్‌లో నెలకి సంవత్సరానికి ఎల్‌కేజీకి నేను చెప్పేది. ఎల్‌కేజీకి 5,00,000 ఫీజు అక్కడ. 5,00,000 ఫీజు. కొన్ని రోజులు బానే నచ్చింది. దాని తర్వాత అమ్మాయి రోజు ఇంటికి అప్‌సెట్ తోటొస్తోంది. రోజు వాళ్ళ నాన్నతోటి
వాళ్ళ నాన్నతోటి ఎప్పుడు మూడీగా ఉండి అది అలా ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి దాని తర్వాత వాళ్ళ అమ్మాయిని అడుగుతూ ఉంటే ఓ రోజు వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో చెప్పింది, నాన్న నువ్వు రోజు నన్ను వేరే పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకందరికీ హైఫై కార్లు ఉన్నాయి. ఆడి కార్ అని పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. వాటిల్లో వస్తున్నారు. ఈయనకేమో ఓన్లీ మారుతి కార్ ఉంది. ఆ మారుతి కారులో వస్తున్నాడు. ఓకే. సో ఓ రోజు అమ్మాయి అంది, డాడీ నువ్వు నన్ను స్కూల్లో దింపొద్దు డాడీ, నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది నువ్వు రోజు మారుతి కారులో వస్తుంటే అని చెప్పి అంటే ఆయన షాక్ అయ్యాడు. అయ్యో బాబోయ్, నేను 5 లక్షలు పెట్టి నా పిల్లని మంచి స్కూల్లో జాయిన్ చేశాను అని చెప్పి నేను అనుకుంటున్నా. కాకపోతే ఆ మంచి స్కూల్లో వేరే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ సర్కిల్ తోటి ఏమైంది అంటే ఈ అమ్మాయికి మెంటల్లీ స్ట్రెస్ ఫీల్ అయిపోయింది. అయ్యో నాకేమీ లేదు, మా డాడీ ఇదే, మా డాడీ అది అని చెప్పి పిల్లలు అడగడంతో దాంతో నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్ గా ఏం చేశాడంటే ఆయన వాళ్ళ అమ్మాయిని ఆ స్కూల్లోంచి తీసేసి మామూలు స్కూల్స్ ఉంటాయి కదా, ఆ మామూలు స్కూల్స్ లో జాయిన్ చేశాడు. దాని తర్వాత ఆ ప్రాబ్లం ఆయనకి రిజాల్వ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ మారుతి కారు లేకపోతే కొంచెం నార్మల్ కార్స్ లో వచ్చేవారు. దాంతో అక్కడ ఇందాక నేను మీకు చెప్పినట్టు కంపారిజన్, మా డాడీ ఇది, మీ డాడీ ఇది, మీరు మార్కులు అదే కాదు స్టూడెంట్స్ లోనే కాదు, పిల్లలు మా డాడీ ఇది, మా డాడీ అది అంటే కూడా అది కూడా పిల్లల్లో స్ట్రెస్ అవుతుంది. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ మీద. సో ఆయనకి ఆ ప్రాబ్లమ్ని ఆయన ఐడెంటిఫై చేసి ఆయన నెక్స్ట్ ఇయర్ కి ఏం చేశాడంటే తీసుకెళ్ళి స్కూల్ మార్చేశాడు ఆ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ అవడానికి. ఇంకేదన్నా క్వశ్చన్స్ అండి? ఇక్కడ ఎవరో ఇంకో మంచి క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ రీజన్స్ ఫర్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్? స్ట్రెస్ అండ్ డిప్రెషన్ కి రీజన్స్ అంటే అండి అది మన మన ఆలోచన విధానం మెయిన్ గా. కొన్ని స్ట్రెస్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న స్ట్రెస్ చెప్తా చూడండి, ఆ రోజున నాకు బస్సు దొరకలేదు, అదే నేను బస్ స్టాప్కి వెళ్తున్నాను, ఈ లోపలనే బస్సు వెళ్ళిపోయింది, దాని తర్వాత ఒక అరగంట వరకు బస్సే రాలేదు, ఆఫీస్కి లేట్ అయిపోతుంది, అది కూడా ఒక రకమైన స్ట్రెస్సే. కానీ అది టెంపరీ స్ట్రెస్ అంటాం. రోజు మనము కొన్ని సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ ఇంట్లో సమస్యలు రోజు మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికే వెళ్ళాలి, రైట్? ఇంటికే వెళ్ళాలి. రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సమస్య ఏదైతే ఆ స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ రోజుల తరబడి అదే నడుస్తూ ఉంది అనుకోండి, అది మైండ్ మీద ఇంపాక్ట్ పడి అప్పుడు అది డిప్రెషన్ కి దారితీస్తుంది. అది స్ట్రెస్ అన్నది టెంపరీ థింగ్. ఆ టెంపరీ థింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా ఫర్ మంత్స్ అండ్ మంత్స్, ఇయర్స్ అండ్ ఇయర్స్ అలాగా కంటిన్యూస్ గా అవుతూ ఉంది అంటే దట్ విల్ లీడ్ టు డిప్రెషన్. కి ప్రాబ్లం లేదు కానీ డిప్రెషన్ ఎవరన్నా ఫీల్ అవుతుంది. డిప్రెషన్ వల్ల ఏంటంటే మనకి చెయ్యాలన్న ఇంట్రెస్టే పోతుంది, దాని మీద ఇది చేయాలి అది చేయాలి అన్న ఇంట్రెస్టే మనకి పోతుంది, రైట్? అలాంటి సిచ్యుయేషన్ లో
ఆ డిప్రెషన్ అన్న స్టేజ్కి వెళ్తే కనుక మనిషి అప్పుడే ఊహించనివన్నీ వాళ్ళు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కొన్నేమో క్షణికావేశంలో చేసేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో లాంగ్ టర్మ్ అది భరించి కొన్ని సార్లు చేస్తూ ఉంటారు కదండి. అది డిప్రెషన్ వల్ల చేసేవి కూడా కొన్ని ఉంటాయి. ఓకేనా అండి? అది మనిషిని బట్టి ఉంటుంది. హౌ యూ హ్యాండిల్ ద సిచ్యుయేషన్. మీరు ఆ సిచ్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న దాన్ని బట్టి. నేను చెప్తున్నా కదండీ ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు తెలిసిన అబ్బాయి. ఆ అబ్బాయి పాపము విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి చిన్నప్పటి నుండి. ఆ అబ్బాయి ఈ రోజున రన్నింగ్ రేసుల్లో 21 కిలోమీటర్ రన్నింగ్ రేస్‌లో పాల్గొంటాడు. 42 కిలోమీటర్ రన్నింగ్ రేస్, 10 కిలోమీటర్ రన్నింగ్ రేస్‌లోనూ పాల్గొంటాడు. ఓకే. సో, ఏదన్నా సరే ఆ ప్రాబ్లమ్‌ని హౌ వి టేక్ మనము ఎలా తీసుకుంటాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. అది ప్రతి మనిషి కూడా ఒక సిట్యుయేషన్‌ని ప్రతి మనిషి అలాగే హ్యాండిల్ చేస్తాడు అని కూడా మనం చెప్పలేం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దాన్ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం బట్టే దాని ఔట్‌కమ్ కూడా ఉంటుంది. కొంతమంది సాఫ్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. కొంతమంది హార్డ్‌గా హ్యాండిల్ చేస్తారు. కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేక చేతులెత్తేస్తారు కొంతమంది. కొంతమంది ఎలాగన్నా సరే నేను చేసి చూపిస్తానని హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలాగా అది మళ్ళీ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ఎలాగన్నా నేను సాధించాలి అని చెప్పి మొండికేసి కూర్చున్నారనుకోండి, వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, డిప్రెషన్ ఉండదు. వాళ్ళకి మీకు చెప్పినట్టు అర్జునుడికి చిలుక కన్నొక్కటే ఎలాగైతే కనిపిస్తుందో, ఆయన ద్రోణుడు వాళ్ళ గురువు గారు అడిగినప్పుడు, అలాగే ఎవరికన్నా లక్ష్యము అన్నది ఉంది అంటే గనక, ఆ లక్ష్యమే వాళ్ళకి కనిపిస్తుంది. మిగతావేవి కనిపించవు. ఓకేనా అండి? సో, మళ్ళీ మనము is mean by debate? What is mean by debate? What is mean by debate? డిబేట్ అంటే మనము ఎగ్జాక్ట్‌గా మీకు తెలుగు మీనింగ్ చెప్పాలంటే డిబేట్ అంటే మనము చర్చ అంటూ ఉంటాం కదండీ. చర్చాగోష్ఠి అంటూ ఉంటాం కదా మనము. ఏదన్నా టాపిక్ మీద ఎవరో ఇద్దరు కానీ లేకపోతే మోర్ దాన్ 2 పీపుల్ మాట్లాడుకునే దాన్ని మనం చర్చ అని చెప్పి అనొచ్చు మనము. నర్వస్ అంటే మీకు ఒక రకమైన ఆందోళన చెందడాన్ని మనము నర్వస్ అంటాము. ఆందోళన చెందడం గానీ, భయపడడం గానీ అదొక రకమైన దాన్ని మనము నర్వస్‌నెస్ అంటాం. మనకి మనము నాకు ఆహ్, నాకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటేనే నాకు చాలా నర్వస్‌గా ఉంటుంది. అంటే ఒక రకమైన ఆందోళనగా ఉంటుంది నాకు. లేకపోతే లేకపోతే నాకు నెక్స్ట్ మంత్‌లో ఏదో ఇది రాబోతోంది. ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. నాకు చాలా నర్వస్‌గా ఉంది. అంటే ఏంటి అంటే అదో రకమైన ఆందోళన. డిబేట్ అంటే చర్చ, నర్వస్ అంటే ఏమో ఆందోళన. ఓకేనా అండి అందరికీ? చలియే బాయ్. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం అందరం. ఓకేనా అండి? బాయ్. నెక్స్ట్ క్లాస్‌లో వేరే టాపిక్‌తో మాట్లాడుకుందాము.